వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీల పేర్లతో కొంతమంది ముత్తుకూరులోనే యాక్సిస్ బ్యాంకులు కోట్ల రూపాయలు డబ్బులు డ్రా చేశారు. ఇది ఎట్టకేలకు బయటపడడం జరిగింది. దీని మీద ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు పెంచలే కూడా ఫైట్ చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ని కూడా కలవనున్నారు. అయితే ఈ కుంభకోణం వెనకాల బ్యాంక్ అధికారులకు కూడా సంబంధం ఉంది. ప్రస్తుతము ఇది అసలు ఏం జరిగింది, ఎలా మోసం చేశారనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి పెంచలే గారు, అసలు ఏంటి మొత్తం ఇప్పుడు ఏదైతే యాక్సిస్ బ్యాంకు కేంద్రంగా దాదాపు నెల్లూరు జిల్లాలో 12 నుంచి 15 కోట్ల మేర స్కామ్ జరిగింది. ఏదైతే కుబేరా సినిమాను తలపించేలాగా ఈ స్కామ్ జరిగింది. ఏదైతే కుబేరా సినిమాలో బ్లాక్ మనీని వైట్ చేసుకునే దానికోసం భిక్షగాళ్ళను వాడితే, ఇక్కడ లోన్లు తీసుకునే కోసం ఏదైతే అమాయకులైనటువంటి గిరిజనులని అలాగే కొంతమంది దళితులని కొంతమంది బీసీలని టార్గెట్గా చేసుకొని ఏదైతే అనుకున్నటువంటి మాఫియా, ప్రధానంగా జాలి వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్, ఈ నలుగురు కొంతమంది యాక్సిస్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కైపోయి వీళ్ళు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ప్రధానంగా ఎస్సీ ఎస్టీలని టార్గెట్గా చేసుకొని ఒక పథకం ప్రకారము దాదాపు నెల్లూరు టౌన్ ముత్తుకూరు బ్రాంచ్లోనే దాదాపు 12 నుంచి 15 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందులో ఒకటే ఉంది, దీంట్లో ఖచ్చితంగా బ్యాంక్ అధికారుల ప్రమేయం, కొంతమంది బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉంది. బ్యాంక్ అధికారుల ప్రమేయంతోనే ఈ యొక్క భారీ దోపిడీ జరిగిందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఏదైతే ఈ యొక్క ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారో, ఏదైతే కేటుగాళ్ళు ఉన్నారో, ఈ కేటుగాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఏజెంట్లు ఏర్పాటు చేసుకుని ఆ ఏజెంట్ల ఆధారంగా ఎవరైతే అమాయకులు ఉంటారో, నిరక్షరాస్యులు ఉంటారో, గిరిజనులు ఉంటారో, దళితులు ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ పేరుతోనే ఏటీఎం కార్డులు తీసుకొని వాళ్ళ పేరుతోనే తెలివిగా ఒక సిమ్ కార్డులు కొని ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏదైతే ఈ యొక్క లబ్ధిదారులకి ఖాతాదారులకి తెలియకుండానే ఆన్లైన్ పేరుతో మొత్తం కూడా దోపిడీ చేసి ఏదైతే అమాయకులైనటువంటి గిరిజనుల్ని దళితుల్ని మోసం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎంత తెలివిగా వ్యవహరించారంటే ఏదైతే వీళ్ళందరూ కూడా ఒక 4 డొల్ల కంపెనీలు రిజిస్టర్ చేశారు. క్యాపిటల్ ట్రీ, ఇన్ఫో వాయిస్, ఇట్లా 4 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఆ డొల్ల కంపెనీలలో వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్టు రికార్డులు సృష్టించి వాళ్లే ప్లేస్ స్లిప్పులు ఇచ్చి 6 నెలల పాటు ఏదైతే ఈ ఫేక్ అకౌంట్లలో ఏదైతే ఈ కేటుగాళ్ళు నేరగాళ్లే డబ్బులు జమ చేసి వాటి ఆధారంగా లోన్లు తీసుకొని ఆ లోన్లన్నీ కూడా ఖాతాదారులకు తెలియకుండా మొత్తం స్వాహా చేసి మోసం చేసినటువంటి భారీ కుంభకోణం ఇదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇలా తర్వాత లోన్లు తీసుకొని ఒక 3 నెలల పాటు ఈఎంఐలు కూడా చెల్లించారు. 3 నెలల పాటు ఈఎంఐలు చెల్లించి ఆ తర్వాత మొత్తం కనపడకుండా బిషానం సర్దేసి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు. ఏదైతే బ్యాంక్ అధికారులు, లీగల్ సెల్ అధికారులు మా యొక్క లబ్ధిదారులకి గిరిజనులకు నోటీసులు పంపించారు. ఆ యొక్క నోటీసులు చూస్తే ఒక్కొక్కరు 15 లక్షలు కట్టాలి, 20 లక్షలు కట్టాలంటూ నోటీసులు పంపించారు. అయ్యా, ఈ నోటీసులు ఏంది, మాకు అసలు ఆ బ్యాంక్ ఎక్కడుందో తెలియదు, మేము ఎక్కడ పోలేదు, మేము ఎలాంటి లోన్లు తీసుకోలేదు, ఈ నోటీసులు ఏందంటూ మా యొక్క గిరిజనులు దళితులు గగ్గోలు పడుతూ బ్యాంక్ అధికారుల చుట్టూ, పోలీసుల చుట్టూ, ఎవరు కనిపిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా కూడా సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము బ్యాంక్ వెళ్ళి ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఆరా తీస్తే పెద్ద ఎత్తున ఈ కుంభకోణం బయటపడింది. అలాగే ఈ కుంభకోణం నెల్లూరు జిల్లాకే పరిమితం కాలేదు. ఏదైతే ఏపీ, తెలంగాణ, చెన్నైలో దాదాపు 500 కోట్ల మేర ఈ యొక్క కుంభకోణం జరిగి ఉందని, దీని వెనుక పెద్ద ఆర్థిక నేరగాళ్ళు, పెద్ద మాఫియా ఉందని మాకు స్పష్టమవుతూ ఉంది. దీని మీద సిబిసిఐడి విచారణ లేదా సిబిఐ విచారణ జరిపితే కానీ వాస్తవాలు బయటికి రావు అనేటువంటి విషయం మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మాకు ప్రధానంగా 2 అనుమానాలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే గత డిసెంబర్ నెలలో ముత్తుకూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏదైతే 56 మందిని ఏదైతే ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చెప్తూ 4 కంపెనీల పేరుతో 10,60,00,000 రూపాయలు చీట్ చేశారని చెప్పి గత 24 డిసెంబర్ నెలలో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదయ్యి 7 నెలల నుంచి 8 నెలలు అవుతున్నా ఇంతవరకు కనీస చర్యలు లేవు.
మరి ఏదైనా చిన్న కేసు ఫైల్ అయితే ఇంటి చుట్టూ తిరిగేటువంటి పోలీసులు 10 కోట్లు ఫ్రాడ్ జరిగితే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, దీని వెనక ఎవరున్నారు, ఏం జరిగిందో అర్థం కావట్లేదు అనేది మాకు మొదటి ప్రశ్న. రెండోది, ఏదైతే ఒక బ్యాంకులో కానీ లేదా ఒక ఆర్థిక సంస్థలో కానీ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఏదైతే ఇట్లాంటి దోపిడీ జరిగితే వాళ్ళకి ఇంటర్నల్ విజిలెన్స్ ఉంటుంది, ఇంటర్నల్ ఎంక్వైరీ ఉంటుంది. ఇంతవరకు కూడా బ్యాంకుకు సంబంధించి ఇంటర్నల్ ఎంక్వైరీ లేదు, ఇంటర్నల్ విజిలెన్స్ లేదు. ఎవరైతే ఆ యొక్క ఫీల్డ్ ఆఫీసర్ ఎవరు, ఏదైతే లోన్ శాంక్షనింగ్ అథారిటీ ఎవరు, వాళ్ళ మీద కూడా ఇంతవరకు చర్యలు లేవంటే దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది పెద్ద ఘరానా మోసం. పేదలని ఏదైతే అమాయకులైనటువంటి నిరాక్షరస్తులైన పేదలను చూసుకొని పేదలను ఆసరాగా చేసుకొని ఈ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. అందుకని దీని మీద సిబిఐ విచారణ నిన్న మా యొక్క బాధితుడు చలంచర్ల లక్ష్మీనారాయణ వచ్చాడు. ఆయన చూస్తే ఆయన 3వ తరగతి 4వ తరగతి కూడా చదువుకోవాలి. రాత్రి బడిలో ఆ సంతకం నేర్చుకున్నాడు. ఆయన పేరుతో 15 లక్షలు డ్రా చేశారు. అందుకని దీని మీద సిబిసిఐడి లేదా సిబిఐ విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని చెప్పి మేము సందర్భంగా కోరుతాం. వెంకయ్య గారు, ఇంకోటి అంటే ఎవరైతే నాయుడు చెప్తున్నారు కదా మీరు పేరు, అతను కానీ అతను జనసేన పార్టీలో కూడా కీలక పాత్ర పోషించాడు తిరుపతి. అదేవిధంగా అల్లాబక్షు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. వీళ్లకు బ్యాక్గ్రౌండ్ ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఉన్నారు కాబట్టి ఇది న్యాయం జరుగుద్దా అని మీరు భావిస్తున్నారా? అంటే మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, మేము కూటమి ప్రభుత్వానికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరున్నా కూడా మీరు దాన్ని ఎవరున్నా కూడా వదిలిపెట్టొద్దు, కఠినంగా వ్యవహరించండి. దీన్ని ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిలకి శిక్ష పడాలి, బాధితులకు న్యాయం జరగాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగాని జరగని పక్షంలో ఖచ్చితంగా బాధితులందరినీ కూడా సమీకరిస్తున్నాం. బాధితులందరినీ సమీకరించి ప్రత్యక్ష పోరాటానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈడ ఇంకోటి కూడా జరుగుతూ ఉంది. ఏదైతే బాధితులందరూ కూడా మా దగ్గరకు వస్తున్నారని మేము మీడియాకి విషయాలని తెలియజేస్తున్న ఉద్దేశంతో ఏదైతే ఈ ఆర్థిక నేరగాళ్ళు వాళ్ళకి సహకరించేటువంటి కొంతమంది బ్యాంక్ సిబ్బంది ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితులను బెదిరిస్తూ ఉన్నారు. అందుకని మేము పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులారా, ఇక్కడ బాధితులకు కూడా రక్షణ లేదు, బాధితులకు కూడా ప్రాణహాని పొంచి ఉంది. అందుకని వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిపి మీరు కానీ చర్యలు తీసుకోకపోతే రేపు ఏదైనా కూడా జరిగిన సంఘటన జరిగితే ఈ యొక్క కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించాలి. అదేవిధంగా ఎవరైతే అమాయకులైన వాళ్ళ పేర్ల మీద డబ్బులు వసూలు చేస్తారో వాళ్ళు శిక్ష పడే విధంగా చూడాలి. దీని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలంటూ కూడా గిరిజన సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పెంచలే అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో ప్రదీప్తో గాయస్, RTV నెల్లూరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.